స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదర్ గౌరవ అధ్యక్షులు రాఘవరెడ్డి అడ్వకేట్ షేక్ యజ్దాని గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏసీ స్టేడియం నందు న్యాయ సలహాదారులు అడ్వకేట్ షేక్ యజ్దాని గారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా ఏసీ స్టేడియం వర్కర్స్ కు బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరిగింది. కొన్ని నెలలుగా ఏసీ స్టేడియం వర్కర్స్ కు జీతాలు రావడం లేదని అది గమనించిన అడ్వకేట్ షేక్ యజ్దాని గారి వారందరికీ ఏదో రకంగా సహాయపడాలని అందులో భాగంగా మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా నెలసరి పడే బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతాజీ సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, మదర్ గారి చేతుల మీదుగా వీళ్ళందరికీ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కొంతమంది స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. యజ్దాని అంటేనే మొదటి నుంచి కూడా ఏ నాన్ కాంట్రవర్షియల్ ఏ దానికైనా ముందు వచ్చి ప్రతి ప్రోగ్రామ్ కి ముందు వచ్చి చేస్తారు. అందులో ఈ ప్రోగ్రామ్ వాళ్ళ అమ్మా నాన్న గుర్తు పెట్టుకొని ఈ రోజుల్లో ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు. బతుకున్న వాళ్ళనే సరిగా చూడలేదు, అలాగే చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఈ విధంగా చేయటం ఎంతో సంతోషం. ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు అతను చేసి అతని ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని పెంపొందించాలని ఆ వెంకటేశ్వర స్వామిని, అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మన ఇంటర్నేషనల్ వాకర్స్ లో భాగం అయినటువంటి స్మైల్ వాకర్స్ అసోసియేషన్ లో నేను సభ్యుడిగా ఉండడం నాకు చాలా ఆనందం. ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎవరికి తోచింది కూడా స్వతహాగా కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే మా ప్రెసిడెంట్ అయినటువంటి మా మదర్ మామ గారు, మా వైస్ ప్రెసిడెంట్ మా కమరూభాయ్ గారు, మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి రాఘవరెడ్డి గారు, అందరూ నాకు మంచి మిత్రులు ఉన్నారు. మా రాజగోపాల్ రెడ్డి, మా భక్తన్న, అందరూ ఒక టీం లాగా ఉంటాం మేమందరం. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మా అమ్మ తల్లిదండ్రుల మీద వాళ్ళకి చాలా సేవా కార్యక్రమం చేస్తుంటాను. అందులో భాగంగానే మనం లేని స్థితి నుంచి వచ్చాం. మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం. అందులో భాగంగానే మన మిత్రులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఏసీ స్టేడియంలో స్మైల్ వాకర్స్ తరఫున మన యజ్దాని గారి వితరణతో ఇక్కడ పనిచేసే వర్కర్స్ కి బియ్యం పంపిణీ జరిగింది. స్మైల్ వాకర్స్ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తుంటాము. దాంట్లో భాగంగానే మన యజ్దాని గారు సహృదయంతో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అని చెప్పేసి ముందుకు వస్తారు. ఆయన పుట్టుకతోనే డబ్బు గల్లోడు కాదు, పేదరికంలో నుంచి వచ్చిన వారు. పేదల గురించి, పేదల అవసరాల గురించి చాలా తెలిసిన వ్యక్తి అతను. అందువల్ల ఇక్కడే కాదు, స్టేడియంలోనే కాదు, ప్రతి మద్రసాలో కానీ, ఎక్కడైనా మసీదుల దగ్గర కానీ, ఇంకో దేవాలయాల దగ్గర కానీ ఎవరికి అవసరం ఉంటే ఆయన శక్తి మేరకి ఆయన వితరణతో వారి అవసరాలను తీర్చే మనస్తత్వం అతనిది. ఏమయ్యా నువ్వు ఇట్లా ఖర్చు పెడుతున్నావు అని చెప్తే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తున్నాడు, నేను ఇస్తాను కాబట్టి నా మనసు ఆడ ఇయ్యాలనిపించింది, నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఇంకా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి చెప్పడం చాలా సందర్భాల్లో జరిగింది. కాబట్టి ఆయనకి దేవుడు ఇంకా ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన కుటుంబం సుఖాంతంగా ఆయన సంపాదన ఇంకా పెరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారాలు. ఆరోగ్యం భాగ్యం అని వాకర్స్ ఇంటర్నేషనల్ స్లోగన్. అలాగే నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న స్మైల్ వాకర్స్ అసోసియేషన్ వారు ఈ రోజు ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో లేబర్ గా వాళ్ళందరికీ బియ్యం తలా బస్తా బియ్యం వేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అందులో ఉన్న దానపరుడైన యజ్దాని గారికి ద్వారా కార్యక్రమం చేశారు. ఇందాక చెప్పినట్టు గతంలో ఈ రోజు ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అవసరమైన వాళ్ళకు చేయడం వాడి ఆనవాయితీ. అందులో ఆయన ముందుగా అందరికంటే వాళ్ళందరిలోకి ముందుగా ఉంటాడు. ఇదంతా ఒక టీం వర్క్ గా చేస్తుంటారు. నడవడమే కాకుండా సమాజాన్ని గురించి ఆలోచించడం అనేది ఒక మంచి పరిణామం. వాకర్స్ ఇంటర్నేషనల్ చెప్పేది కూడా అదే. మీరు నడిచి ఆరోగ్యం పొందుతూ తదుపరి మీతోటి ఉన్న సమాజంలో ఉన్న పేదలకు కొంత సహాయం చేయమని మనకి ఇచ్చిన స్లోగన్. దాని ప్రకారం చేస్తుంటాం. మరి ఇందులో ముఖ్యంగా అప్పుడే ప్రెసిడెంట్ మదర్ చెప్పినట్టుగా ఈ ఉన్న దాంట్లో దానం చేసినోడు ఎవ్వరు కూడా చెడిపోయినోడు మనకి ప్రపంచంలో ఎక్కడా కనిపించరు.
ఎవరైనా సరే లేని దాన్ని చేస్తే ఏమన్నా చెడిపోతారేం కానీ తనకు ఉన్న దాంట్లో ₹1 ₹10 ఉంటే ₹1 దానం చేసిన దాని వల్ల ₹1 ₹10 ఇంకా రెట్టింపుగా వస్తుంది. కానీ ఆ సీక్రెట్ దాదాపు చాలా మంది గ్రహించుకుంటుంటారు. ఇది ఇస్తే మనకేం వస్తుంది, అది వస్తే మనకేం వస్తుంది. అలా కాదు, ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వస్తుంది. మన బిడ్డలకు కూడా మంచి జరుగుతుంది. ఆ దాన గుణం ఆ పిల్లలకు కూడా వస్తుంది. అదే మన సమాజాన్ని మనం గుర్తిస్తుంది, మన మంచి పేరు తెస్తుంది. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా కూడా మంచి పేరు లేకుండా ఎంత ఉన్నా కూడా వేస్ట్. మంచి పేరుతోటి తక్కువ ఉన్నా కూడా మంచిదని చెప్పేసి మేమంతా ఆల్మోస్ట్ వాకర్స్ లో లైన్ లో ఉన్నంత అదే ఆలోచిస్తుంటాం. అందుకే మా వాకర్స్ ఇంటర్నెట్ ట్రస్ట్ కూడా దాదాపు ₹7 కోట్ల దాకా జమ చేయడం జరిగింది. ఈ మనస్తత్వం ఉండబట్టే అది చేయగలిగాం. ఒక ఓన్లీ పార్కులోనూ రోడ్డు మీద నడిచేవాడు అంతంత అమౌంట్ చేయడం ఆషామాషా కాదు. ఆ దాన గుణం అనేది చాలా మంచి పరిణామం. మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఆరోగ్యానికి దోహదపడుద్ది, ఈ సమాజానికి మంచి జరుగుతుంది, మన కుటుంబానికి కూడా ఒక మంచి పరిణామంలో మనం ప్రయత్నిస్తున్నామని చెప్పి మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మనల్ని అప్రిషియేట్ చేస్తారు. ఒకవేళ స్వర్గస్థులు ఏంటి వాళ్ళ తరపున చేస్తే వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా నా కొడుకో కుమార్తె ఇలా చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడతారని సందర్భం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ బయట అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేయడం మంచి పరిణామంగా వాకర్స్ స్మైల్ వాకర్స్ ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి ఈ రోజు ఈ వితరణ చేసిన యస్దాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాకర్స్ అసోసియేషన్ అన్నిటికీ అసోసియేషన్స్ అన్నిటికీ నా శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎవరైతే ఇక్కడ కార్మికులు ఉన్నారో స్టేడియంకి పనిచేసే కార్మికులు వారికి ఒక సహాయంగా ఉండేదానికి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ ఎన్ని అసోసియేషన్లు ఉన్నా ప్రతి ఒక్కరూ వాకర్స్కి కావాల్సిన సౌకర్యాల మీద, అలాగే సమ్మర్ క్యాంపులు జరిగేటప్పుడు పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారం మీద కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఈ నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్లన్నీ ముందుంటాయి. అది చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అండదండలుగా నిలవడం అనేది వీళ్ళు సమాజానికి ఇచ్చే సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకి తోచిన సహాయం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి చేయడం అనేది మంచి పరిణామం. ఈరోజు ఈ స్మైల్ వాకర్స్ అసోసియేషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అసోసియేషన్ తరఫున ఇక్కడ పనిచేసే కార్మికులు వాళ్ళ సిబ్బందికి ఇబ్బందిగా ఉంటే మా అసోసియేషన్ తరఫున యస్దాని గారు వారికి బియ్యం వితరణగా వాళ్ళకి సరైన టైంలో జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటే యస్దాని గారు మనసు మంచి చేసుకుని వాళ్ళందరికీ అలా ఒక బ్యాగ్ రైస్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ నేతాజీ సుబ్బారెడ్డి గారిని మా వాకర్స్ లీడర్గా మేమందరం ఇక్కడ పిలిచి చీఫ్ గెస్ట్గా ఆయన చేతుల మీదుగా రైస్ బ్యాగ్ని ఇస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత టిఫిన్ ఉంది.